మనస్సు చంచలంగా ఉంటోందా? ఒకరోజు ఆనందం, మరో రోజు ఆందోళన, ఇలా ఎప్పుడు విభిన్నంగా మనస్సు చంచలంగా మారిపోతూ ఉన్నట్లయితే జ్యోతిష్య శాస్త్రం ఒక పరిష్కార మార్గాన్ని సూచిస్తోంది. అదేంటో తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. మన మనస్సు అనేది చంద్రుడికి సంబంధించిన అంశం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధిపతి. చంద్రుడు ప్రతిరోజు తన రూపాన్ని మార్చుకుంటూ ఉంటాడు. అమావాస్య, పౌర్ణమి, వృద్ధి, క్షయం, ఇలా ఎప్పుడు చంద్రుడు నిలకడగా ఉండడు. క్షీణిస్తూనే ఉంటాడు లేదా అభివృద్ధి చెందుతూనే ఉంటాడు. ఇలా చంద్రుడి లాగే మన మనస్సు కూడా ఎప్పుడు ఒకరోజు ఆనందం, ఒకరోజు ఆందోళన, ఎప్పుడు విభిన్నంగా ఉంటూ ఉన్నట్లయితే అందుకు ఒక పరిష్కార మార్గం ఉంది. అదే శివుని ఆరాధన. దక్షుని శాపం వల్ల క్షీణిస్తున్న చంద్రుడు శివుని ఆశ్రయించాడు. ఆ సమయంలో శివుడు చంద్రుణ్ణి తన జటాజూటంలో ధరింపజేసి చంద్రుడికి సుస్థిర స్థానం ఇచ్చాడు. ఇది ఒక పౌరాణికంగా ఒక కథ మాత్రమే కాదు, మనకు జీవిత సందేశాన్ని కూడా ఇస్తుంది. ఇది పౌరాణికంగా ఒక కథే కావచ్చు, కానీ అందులో ఆధ్యాత్మిక రహస్యం కూడా ఇమిడి ఉంది. చంద్రుడు ఒకరోజు ఆనందం, మరో రోజు ఆందోళన, ఇలా క్రమంగా వృద్ధి క్షయాలతో క్షీణిస్తూ ఉన్నప్పుడు శివుని ఆశ్రయించగా శివుడు సుస్థిర స్థానం ఇచ్చినట్లే మన మనస్సు కూడా శివుని ఆరాధనతో సుస్థిర స్థానాన్ని పొందుతుందని శాస్త్రం చెబుతోంది. అందువల్ల సోమవారం శివారాధన అత్యంత విశిష్టమైన ఫలితాన్ని ఇస్తుందని చెబుతాయి శాస్త్రాలు. ఈ రీల్ తరువాయి భాగం పార్ట్ 2లో చూడండి. ఇలాంటి మరిన్ని అంశాల కోసం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మహర్షి టాక్స్, మీ ఆర్కే కొత్తకోటతో. పండుగలు, పరమార్థాల కోసం ఇక మీదట పంచాంగం అవసరం లేదు. ఒక్క యాప్ ఉంటే చాలు, అదే వే2 న్యూస్.